ఇప్పుడు ఆబ్జెక్ట్‌ని మనం డైరెక్ట్‌గా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం పర్టిక్యులర్‌గా క్లాస్ క్రియేట్ చేసి, అందులో మనం ఫంక్షన్స్, మెథడ్స్ క్రియేట్ చేసి, ఇదంతా చేసే బదులు మనం డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. ఆబ్జెక్ట్‌లో మనకి ఏముంటాయంటే, ఓకే. ఆబ్జెక్ట్‌లో మనకి కీ వాల్యూ పేర్స్, కీ వాల్యూ పేర్స్ ఫార్మాట్‌లో, కీ వాల్యూ పేర్స్ ఫార్మాట్‌లో మనకి we can store heterogeneous డేటా. ఓకే. హెటెరోజీనియస్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. హెటెరోజీనియస్ డేటా అంటే ఏంటి? మనకి ఎనీ డేటా టైప్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అందులో మనం కీ వాల్యూ బేస్‌లో ఎనీ డేటా టైప్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. మరి దాని సింటాక్స్ ఏంటి? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఇట్ అంటే, ఫస్ట్ మనం కీవర్డ్ కీవర్డ్ మనం దీనికి ఆబ్జెక్ట్‌కి కాన్స్టెంట్ వాడాలి. ఓకే. కాన్స్టెంట్ ఫిక్స్‌డ్‌గా మనం కాన్స్టెంట్ కీవర్డ్ వాడాలి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఒకటి ఇవ్వాలి. ఓకే. వి హావ్ టు నేమ్ ద ఆబ్జెక్ట్. ఓకే. ఎందుకంటే మనకి త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ మనం చాలా ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తా ఉంటాము. సో, టు డిఫరెన్షియేట్ వన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అనదర్ ఆబ్జెక్ట్, మనం ఆబ్జెక్ట్‌కి నేమింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటాని మనం యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్‌తోనే మనం యాక్సెస్ అనేది చేస్తామనమాట. ఓకేనా? నెక్స్ట్ ఓకే. కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ అనేవి పెట్టుకుందాం. ఓకేనా? కర్లీ బ్రేసెస్ అనేవి ఇలాగా తీసుకుంటామనమాట. కర్లీ బ్రేసెస్ అనేవి ఇక్కడ ఇలా తీసుకుంటాము. ఇలా మీకు కొంచెం సింపుల్‌గా అండర్‌స్టాండ్ కావాలంటే కర్లీ బ్రేసెస్ వితిన్ ద సేమ్ లైన్ తీసుకుందాం. ఓకే. మీకు ఎరేస్ చెప్పేటప్పుడు ఎరే సింటాక్స్ ఏమని చెప్పాను? ఎరే చెప్పేటప్పుడు ఓకే. సేమ్ సింటాక్స్. కానీ ఎరే రిలేటెడ్ డేటాని మనం స్క్వేర్ బ్రాకెట్‌లో పెట్టుకుంటాము. ఓకే. ఎరే రిలేటెడ్ సింటాక్స్ మనం స్క్వేర్ బ్రాకెట్‌లో పెట్టుకొని డైరెక్ట్‌గా కామా సెపరేషన్‌తో వాల్యూస్ అనేవి ఇస్తాము. కానీ మనం ఆబ్జెక్ట్‌కి ఓకే. ఆబ్జెక్ట్ ఫాలోస్ ద సేమ్ సింటాక్స్. కాకపోతే కర్లీ బ్రేసెస్‌లో కూడా మనకి కామా సెపరేషన్ డేటా ఉంటది. ఓకే. ఈ కామా సెపరేషన్ డేటా ఏంటంటే మనకి కీ వాల్యూ పేర్స్ ఫార్మాట్ ఉంటది. ఓకే. డైరెక్ట్ వాల్యూస్ ఉండదు. కీ వాల్యూ పేర్స్ ఫార్మాట్ ఉంటది. ఓకే. సింటాక్స్ వైస్ మనకి అరేస్‌కి, ఆబ్జెక్ట్స్‌కి ఏంటి డిఫరెన్సు? ఓకే. అరేస్‌లో స్క్వేర్ బ్రాకెట్ ఉంటది. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉంటది. అక్కడ మనం వాల్యూస్‌ని లోపల డేటాని కామాతో సెపరేట్ చేస్తాం అరేస్‌ని. ఓకే. ఆబ్జెక్ట్‌లో కూడా కామాతోనే సెపరేట్ చేస్తాము. కాకపోతే అరేస్‌లో మనకి సింగిల్ డేటా అనేది డైరెక్ట్‌గా ఉంటది. ఇక్కడ డేటా అనేది మనకి ఆబ్జెక్ట్‌లో కీ వాల్యూ పేరు ఫార్మాట్‌లో ఉంటదన్నమాట. ఓకే. డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అన్నమాట. సో, ఆ కీ వాల్యూ పేర్‌ని మనం కాలన్ సింబల్‌తో డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే. కాలన్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటే కీ అన్నమాట. రైట్ సైడ్ ఉంటే వాల్యూ. ఓకే. అలానే ప్రతి కామా సెపరేషన్‌లో ఒక్కొక్క కీ ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటదన్నమాట. ఓకే. ప్రతి కామా సెపరేషన్‌కి ఒక కీ, ఒక వాల్యూ అనేది ఉంటది. ఆ కీ అనేది ఎలాగ రాయాలి? ఓకే. ఏ టైపు కీ ఉండాలి? దాని నేమింగ్ ఏంటి అనేది మనం తీసుకునే ఎగ్జాంపుల్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు చూడండి, నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే. మన సింటాక్స్‌ని కాపీ చేసేసి నేను మన కార్ థింగ్స్ అనే దాంట్లో పేస్ట్ చేశాను. ఓకే. ఇక్కడ నేను డేటా ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను కొంచెం డేటా కీ వాల్యూ పేర్స్ అంటే డేటా ఎక్కువ వస్తుంది కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ కర్లీ బ్రేసెస్‌ని నెక్స్ట్ లైన్‌లో తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ లైన్‌లో తీసుకొని ఎండింగ్. ఓకేనా? ఎండింగ్ అక్కడ తీసుకున్నాను. ఈ మధ్యలో నేను ఏమి ఇవ్వాలి? కీ వాల్యూ పేర్స్ ఇవ్వాలి. సో, ఇది నేను కామెంట్ చేస్తాను. ఓకే. ఇది కామెంట్ చేసి ఐ విల్ గివ్ ద కీ వాల్యూ పేర్. ఓకే. ఇప్పుడేంటి, నాకు ఆబ్జెక్ట్ నేమ్ అన్నా కదా! ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే కార్. ఓకే. ఆబ్జెక్ట్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఓకే. ఇక్కడ నేను కార్ రిలేటెడ్ కాబట్టి ఆహ్, కార్ ఐటెమ్స్, ఓకే. కార్ ఐటెమ్స్ అని చెప్పి నేను ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చాను. ఓకే. కీ అనేది నాకు ఎలా ఉండాలంటే అది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఓకే. కీ అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఓకే. ఎగ్జాంపుల్ కార్ రిలేటెడ్ కలర్. ఓకే. కలర్ ఒక కీ అన్నమాట. ఓకే. సెమీకోలన్ ఇచ్చేసి కలర్ ఏ కలర్‌లో ఉండాలి? లెట్స్ సే యెల్లో. ఓకే. యెల్లో కలర్.
ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్లో ఇంకొక డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఎలాగ ఇన్సర్ట్ చేయాలి? కామా సెపరేషన్. ఓకే, కామా సెపరేషన్ సేమ్ లైన్లో నేను మళ్ళీ ఇలా తీసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ లైన్లో తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ లైన్లో తీసుకోవచ్చు. కార్ కలర్ చెప్పాము. నెక్స్ట్, కార్కి ఎన్ని వీల్స్ ఉండాలి? కార్ వీల్స్ కౌంట్ కాలమ్ నెంబర్. ఓకే, ఇదొక డేటా టైప్. ఇంతకు ముందు తీసుకుంది స్ట్రింగ్ టైప్, ఇప్పుడు తీసుకుంది నెంబర్ టైప్ అనమాట. నెక్స్ట్, కామా సెపరేషన్. ఓకే, వీల్స్ కౌంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి సీట్స్ కెపాసిటీ. ఓకే, లెట్స్ సే ఒక కార్కి మనం 5 సీట్స్ కెపాసిటీ అనుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఈజ్ పెట్రోల్ ట్రూ. ఓకే, ఇక్కడ కామా ఇయటం మర్చిపోయాము, అందుకని ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి బులియన్ డేటా. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ మైలేజ్ ఈక్వల్ టు 15.5 కామా సెపరేషన్ ఇంటూ. ఓకే, సో ఇదేంటి మనకి డెసిమల్ నెంబర్. ఓకే, డెసిమల్ నెంబర్, బులియన్, స్ట్రింగ్. ఇలాగా మనకు ఆబ్జెక్ట్లో డిఫరెంట్ డేటాని మనం కీ వాల్యూ పేర్స్తో ఇన్సర్ట్ అనేది చేయొచ్చు అండి. ఓకే, సో ఇలా ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటాని మనం ఈజీగా యాక్సెసిబిలిటీ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇది కాలను. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ డేటా నేను ఇక్కడ కీ. ఓకే, ఈ కీ కెన్ బి ఎనీథింగ్. వాల్యూ నేను ఫంక్షన్ కూడా పాస్ చేయొచ్చు. ఓకే, ఆ ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు మనం డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్ని మనం ఎలాగా కాల్ చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, ఎలా కాల్ చేస్తామంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ డాట్. ఓకేనా, డాట్ పెడితే అందులో ఉన్న కీస్ అన్ని మీకు వచ్చినాయి చూడండి. ఓకే, అందులో ఉన్న కీస్ అన్ని వచ్చినాయి. ఈజ్ పెట్రోల్ అనేదాన్ని నేను కాల్ చేస్తాను. ఓకే, ఈజ్ పెట్రోల్ అనేదాన్ని నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను. మరి కాల్ చేసిన తర్వాత దాన్ని నేను డైరెక్ట్గా కన్సోల్లో ప్రింట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఐ కెన్ స్టోర్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే, ప్రస్తుతానికి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, అది కూడా రెలవెంట్గా ఉండాలి కాబట్టి ఈజ్ పెట్రోల్ ఆర్ నాట్ అని చెప్పి ఒక వేరియబుల్ ఇచ్చాను. నౌ ఐఎమ్ ప్రింటింగ్ కన్సోల్ డాట్ లాగ్ ఈ వేరియబుల్ అన్నమాట. వేరియబుల్ సేవ్ ఇట్. నౌ ఐ విల్ రన్ దిస్. ఇది ఎక్కడ మనకి బ్యాక్ వెళ్ళిపోయి సిడి. నౌ సిడి ఆబ్జెక్ట్స్ ఈఎక్స్ అనే ఫోల్డర్లో నోడ్ స్పేస్ కార్ థింగ్స్ డాట్ జేఎస్. ఓకే, ట్రూ. మనకి ఏదైతే అంటే మనం రిట్రీవ్ చేసుకున్నాం అనమాట. అంటే మనకు ఒక డేటా ఉంది, ఆ డేటాని మనం కీ. ఓకే, డేటాని మనం కీ వాల్యూ ఇస్తే, ఐ మీన్ కీ ఇస్తే ఆ వేరియబుల్ కీ రిలేటెడ్ వాల్యూ అనేది మనకి ఫెచ్ అవుతుంది అనమాట. ఓకేనా, కీ రిలేటెడ్ వాల్యూ అనేది మనకు ఫెచ్ అవుతుంది. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడే మొత్తం డేటాని ఇన్సర్ట్ చేయాలని రూల్ ఏం లేదనమాట. ఒకసారి ఆబ్జెక్ట్ అనేది మనకి క్రియేట్ అయిన తర్వాత కూడా మనం డేటాని ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత కూడా మనం డేటాని ఇన్సర్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా చేస్తాము డేటాని ఇన్సర్ట్ అంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది ఉంది కదా, లెట్స్ సే దీన్ని నేను ఏం చేస్తాను ఇక్కడ ఐఎమ్ ఓవర్ రైటింగ్ విత్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ చేశాను, సేవ్ చేసి రన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇనిషియల్గా ఒక వాల్యూ ఇచ్చాను, తర్వాత నేను దాన్ని ఓవర్ రైట్ అనేది చేశాను అనమాట. ఓకేనా, ఓవర్ రైట్ అనేది చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా కాన్స్టెంట్, లెట్ మీ చేంజ్ ఇట్ టు లెట్. ఓకే, లెట్ కింద సేవ్ చేసి లెట్ మీ రన్ ఇట్. ఓకే, సో బేసిక్ గా ఆబ్జెక్ట్స్ అనేవి మనకి స్టాటిక్ గా ఉంటాయి. సో రికమెండేషన్ ఇస్ టు యూజ్ ద కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, కాన్స్టెంట్ కీవర్డ్ యూజ్ చేయాలని. ఓకే, ఆబ్జెక్ట్స్ ఎక్కడైతే ఉంటాయో
మనకి ఆబ్జెక్ట్ ని మనం చేంజ్ చేయలేము. ఓకే, సో కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఆబ్జెక్ట్ ని చేంజ్ చేయలేము, కానీ ఆబ్జెక్ట్ లో ఉండే డేటాని మనం సేమ్, ఓకే, ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని మనం అప్డేట్ చేయొచ్చు. ఓకే, ఇంటర్వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వి డిఫైన్ ఆబ్జెక్ట్ విత్ కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ గా డిఫైన్ చేస్తే కెన్ వి చేంజ్ ద ఆబ్జెక్ట్ వాల్యూస్ ఆర్ కీస్ అని అడుగుతారు. ఓకే, ఆబ్వియస్లీ వీ కెన్ చేంజ్. ఓకే, ఇక్కడ చూసాం కదా. ఓకే, ఆబ్వియస్లీ వీ కెన్ మోడిఫై ద ఆబ్జెక్ట్ కీస్ అండ్ వాల్యూస్, వీ కెన్ డిలీట్ ఆల్సో. బట్ దట్ ఆబ్జెక్ట్ రిఫరింగ్, ఓకే, ఆబ్జెక్ట్ ఏదైతే రిఫర్ చేస్తామో ఆబ్జెక్ట్ నేమ్ అనేది, అది మనం అప్డేట్ అనేది చేయలేము అనమాట. ఓకే, వీ కాంట్ చేంజ్ దట్. ఓకే, అది మనకు ఆబ్జెక్ట్ గురించి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా మొత్తాన్ని మనం ఐటరేట్ చేయాలి అంటే, ఓకే, ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా మొత్తాన్ని నేను వ్యూ చేయాలి, లేకపోతే నేను ఒక కామా సెపరేషన్ తో ప్రింట్ చేసుకోవాలి, లేకపోతే స్పేస్ తో ప్రింట్ చేసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే, మనకి ఎరేస్ లో ఉన్న లిస్ట్ ని హైడ్రేట్ చేయాలంటే మనం ఏమి యూజ్ చేసాము, ఫర్ ఆఫ్ అనే లూప్ యూజ్ చేసాం. ఓకే, అప్పుడు మీకు చెప్పుకున్నాం కదా, ఫర్ ఆఫ్ అనేది ఏంటి, ఎరేస్ ని హైడ్రేట్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ ని హైడ్రేట్ చేయడానికి ఏంటి, ఫర్ ఇన్ లూప్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పుకుందాం ఫర్ ఇన్ లూప్. ఒక 2 minutes గైస్, మనకి ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ కంప్లీట్ అయింది. సో ఈ ఫర్ ఇన్ లూప్ యూజ్ చేసి వీ నీడ్ టు ఐటరేట్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, ఫర్ ఇన్ లూప్ సింటాక్స్ ఏంటి, సింటాక్స్ ఫర్ ఇన్ లూప్ వచ్చేసి ఫర్ ఇన్ సింటాక్స్ ఫర్ సింటాక్స్ వచ్చేసి ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇక్కడ డేటా టైప్, ఓకే, లెట్ కానీ కాన్స్టెంట్ కానీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక టెంపరరీ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ వెరీ సిమిలర్ టు మనకి ఫర్ ఆఫ్ లాగానే. ఓకే, టెంపరరీ వేరియబుల్ ఇన్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్, ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఏముంది అనేది యూజ్ చేస్తాము. లోపల లాజిక్ అనేది రాసుకుంటాం. ఓకేనా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ సింటాక్స్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సో కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు ఇది semicolon is expected. ఎక్కడ సింటాక్స్ ఫర్, ఓకే, డేటా టైప్ ఏంటి మనకి ఇక్కడ లెట్. ఓకే, లెట్ ఈస్ ద డేటా టైప్. అది ఇందాక మనకి, ఓకే, అది డేటా టైప్ ప్లేస్ లో వేరేది ఉండే దానికి మనకి ఎర్రర్ చూపించింది. సో టెంపరరీ వేరియబుల్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, మనకి ఆబ్జెక్ట్ కార్ ఐటమ్స్ ఈస్ ద ఆబ్జెక్ట్ అనమాట. సో మనకి ఈ ఫర్ ఇన్ లూప్ లో ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ లో ఉన్న కీస్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈచ్ కీ. ఓకే, ఒక్కొక్కసారి ఒక్కొక్క, ఓకే, సో ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ లో మనం ఏం చేస్తాం అంటే ఒక్కొక్కసారి మనకు ఒక కీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ లూప్ లో కీ వచ్చిందండి, వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్, ఇక్కడ బయట నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, లెట్ ప్రింట్ ఈక్వల్ టు ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క కీకి ఐ నీడ్ టు గెట్ ద వాల్యూ. ఓకే, ఎలా గెట్ చేసుకుంటాను కీకి వాల్యూ, బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ ఈచ్ కీ. ఓకే, ఈచ్ కీ అంటే మనకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం ఏం చేయాలి, ప్రింట్ లో నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఈక్వల్ టు ప్రింట్ ప్లస్, ఓకే, మనకు వచ్చిన వాల్యూని ప్లస్ ఒక సింగిల్ స్పేస్ అనేది ఇస్తున్నాను. అంటే ఒక్కొక్క వాల్యూ అనేది నాకు ఒక స్పేస్ గ్యాప్ తో ప్రింట్ అవ్వాలన్నమాట. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్, ఓకే, ప్రింట్ అనే స్ట్రింగ్ ని నేను ప్రింట్ చేస్తాను. ఓకే, సేవ్ చేశాను. లెట్ మీ యూజ్ దిస్. ఓకే, ఇక్కడ యాక్సెస్ అయింది మనకి. ఓకే, సో విత్ ఇన్ ఫర్ లూప్ మనకి ఏంటంటే ఈ సింటాక్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయాలి, బట్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఐ విల్
సి. ఓకే, రేపు ఆన్సర్ చేస్తాం మీకు. ఓకే, సో ఇలాగ మనకి ఫరిన్ లూప్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ యొక్క కీస్ ని రొటేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ కీస్ ని రొటేట్ చేసుకొని ఇక్కడ నేను సింగిల్ స్పేస్ ఇచ్చా కాబట్టి నాకు స్పేసింగ్ తో డేటా, ఓకే, వాల్యూస్ అనేవి స్పేసింగ్ తో వచ్చినాయి అనమాట. ఓకే, ఇలాగ మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటాము. సో ఆబ్జెక్ట్స్ ని ఇలాగ క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ వీ కెన్ యూజ్ ద అదర్ సింటాక్స్ అనమాట. జస్ట్ సింపుల్ గా ఆబ్జెక్ట్ వేరేనే ఇస్తాను, కార్ ఐటమ్స్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ ఎక్కడ క్లోజ్ చేస్తాం, ఇక్కడ క్లోజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇలా కూడా సింటాక్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఓకే, మనం ఇప్పుడు డిఫైన్ చేసింది ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ లేకపోయినా ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ మనకి సేమ్ అన్నమాట. కానీ మనకి సింప్లిఫైడ్ గా సింటాక్స్ అనేది యాక్సెప్ట్ చేయాలని చెప్పి జావా స్క్రిప్ట్ లో, ఓకే, దే ఐ మీన్ దే ఐ మీన్ ఇంటర్నల్ గా ఇలాగ కూడా సింటాక్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు అనమాట. అదర్వైజ్ వీ కెన్ ఆల్సో రైట్ న్యూ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇలా కూడా మనం ఆబ్జెక్ట్ సింటాక్స్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అదర్ వే ఆఫ్ రైటింగ్ ద ఆబ్జెక్ట్ సింటాక్స్.